వేలకు వేలు పోసి ఆరుగాలం శ్రమించి రైతు పంటను పండిస్తే ఉత్పత్తి చేతికొచ్చే దశలో అడవి పందులు నాశనం చేస్తుంటాయి. పంటను కాపాడేందుకు పొలం చుట్టూ కరెంటు తీగలు వేయటంతో మూగజీవాలకు తోడు మనుషుల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ప్రాణాపాయం జరగకుండా అడవి పందుల నుంచి పంటను రక్షించేందుకు పెద్దపల్లి జిల్లా రైతు వినూత్న పరిష్కారానికి శ్రీకారం చుట్టాడు. సత్ఫలితాలను సాధిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరి ఆ రైతు చేసిన ప్రయత్నం ఏమిటో చూసేద్దాం పదండి. విత్తు విత్తింది మొదలు పంట చేతికొచ్చే వరకు రైతు పడే కష్టం అంతా ఇంతే కాదు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు చీడపీడలు, అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. వేలకు వేలు పోసి కష్టనష్టాలు కోర్చి పంట సాగు చేస్తే చివరికి పంట చేతికందే సమయంలో అడవి పందులు దాడి చేసి రైతుకు తీరని నష్టాన్ని మిగులుస్తుంటాయి. అలాంటి కష్టమే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన కుందారం శ్రీనివాస్ అనే రైతుకు ఎదురైంది. ఆ కష్టమే రైతు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టేలా చేసింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న చందంగా తన పంటను కాపాడుకునేందుకు మరో పంటను రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకున్నాడు. సత్ఫలితాలను పొందుతున్నాడు. శ్రీనివాస్ లింగాల గ్రామ శివారులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. గత 3 ఏళ్లు పత్తి సాగు చేసిన శ్రీనివాస్ అందులో పెట్టుబడులు పెరిగి రాబడి రాకపోవడంతో గత ఏడాది మొక్కజొన్న పంటను సాగు చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా పంటకు సరైన ధర రాకపోవడంతో పాటు అడవి పందుల బెడద అధికమవడంతో మరోసారి రైతు తీవ్రంగా నష్టపోయాడు. దీంతో వ్యవసాయ అధికారులను ఆశ్రయించిన శ్రీనివాస్ వారి సూచన మేరకు వేరుశెనగ సాగు చేశాడు. అయితే అడవి పందుల బెడద మళ్లీ నష్టాన్ని తెస్తాయని ఆందోళన చెందాడు. ఆ కష్టం నుంచి బయటపడేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. వేరుశెనగ పంట చుట్టూ కుసుమ పంటను సాగు చేశాడు. కుసుమ పంట వేరుశెనగ పంట వాసన కంటే ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించడంతో అడవి పందులు ఈ పంట వైపు రావడం లేదని రైతు చెప్తున్నాడు. ఒకవేళ వచ్చినా కుసుమ పంటకు సన్నని ముళ్ళు ఉండటంతో వాటికి గుచ్చుకుంటాయని తెలిపాడు. పంట చుట్టూ 4 నుంచి 5 వరుసల్లో కుసుమ పంట వేసుకున్నట్లు చెప్తున్న శ్రీనివాస్ తద్వారా వేరుశెనగ పంటకు ఇబ్బందులు లేకుండా పోయాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. వేరుశెనగ వేయాలనుకున్నాడు. వేరుశెనగల విత్తన లభ్యత గురించి అడగడం జరిగింది. విత్తనం లభ్యత అనేది వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ నుంచి కదిరి 6 రకం అనే తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతు చెప్పడం ఏంటంటే, మాకు ఈ మక్కలు వేసుకున్నప్పుడు వానాకాలం గత పంటలో పందుల బెడద అనేది ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా పందుల బెడదకు ఎక్కువగా మనం అంటే మాకు దగ్గరలో ఉన్న కేవీకే రామగిరి రత్నాపూర్ దగ్గర కేవీకే సెంటర్ని అప్రోచ్ చేయడం జరిగింది. అక్కడ సార్ వాళ్ళు మాకు ఆల్రెడీ ఈ వేరుశెనగ విత్తనం వేసినాక సార్ ఈ పందుల బెడద ఎక్కువ ఉంది, దీని చుట్టూరా కుసుమలు వేయించడం జరిగింది. రైతు కూడా దీనికి ఇంట్రెస్ట్గా చూపించడం జరిగింది. ఆ కుసుమలు వేసుకోవడం వల్ల ఆ వేరుశెనగ చుట్టూరా 4 వరుసలు వేసుకోవడం వల్ల ఈ వేరుశెనగ కాయలు అవ్వడం, ఊడలు దిగే సమయం కాయలైన తర్వాత దాని చుట్టూరా పందులు రాకుండా జరిగింది. ముఖ్యంగా ఇది ఈ కుసుమ అనేది మన జిల్లాలో ప్రథమంగా ఈ రైతు వేసుకోవడం జరిగింది. ఈసారి పందులు అనేది ఈ కుసుమను చూసి ఎందుకు వెళ్ళిపోతుందంటే, కుసుమ అనేది దాని ఒళ్ళంతా ముళ్ళుతో ఉండే పంట అన్నది, అంటే ముళ్ళు ఉన్న పంటనే ఇది కుసుమ. ఈ కుసుమ కూడా మనకు ఎక్కువ ఏంటంటే ఔషధ గుణాలున్న పంట. ఇది మనకు పంటకు రక్షణ ఇచ్చుడే కాకుండా మనకు పంట కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది నూనె గింజ పంట. దీన్ని ఎక్కువగా మన ఏరియాలో ఎక్కువ కనబడది. సంగారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి నారాయణఖేడ్ ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని ఎక్కువగా వేసవి పంటగా, శీతాకాల పంటగా వేసుకుంటారు. ఇది ముఖ్యంగా ఈ పంట వేసుకోవడం అంటే వల్ల నూనె తయారవడమే కాకుండా ఈ కుసుమ నూనె వల్ల మనకు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉన్నది. అందుకే ఈ కుసుమ పంటను కూడా మనం డిసెంబర్ 2 అంటే నవంబర్ మొదటి పక్షం వరకు కూడా దీన్ని విత్తుకోవచ్చు. ఇది శీతాకాల పంట. అలాగే ఈ పంట వేసుకోవడం వల్ల ఈ నూనెను మనం ఉద్యోగస్తుల రోగులకు, చక్కెర వ్యాధి, కీళ్ళ నొప్పులు, అలాగే మనకు
ఈ అన్ని రకాల వ్యాధులకు ఇది చాలా చక్కగా ఔషధ గుణాలు ఉన్న పంట. ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే రైతులు కూడా ఈ వేసవి పంటగా ఆరుతడి పంటల మీద మొగ్గు చూపి ఇలాంటి వాణిజ్య పంటల మీద నూనె గింజల పంట మీద మొగ్గు చూపి అధిక లాభాలు పొందాలని మేము అనుకుంటున్నాం. జిల్లాలో వేరుశెనగ చుట్టూ కుసుమ పంట సాగు చేయటం అనేది ఇదే మొదటిసారి అని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. కుసుమ పంట వేయటం వల్ల అంతర్లీనంగా ఉన్న వేరుశెనగ పంటకు ఇబ్బందులు లేకుండా ఉండటంతో పాటు కుసుమ నూనె కూడా లభిస్తుండటంతో 2 రకాలుగా రైతు లాభాన్ని పొందుతున్నాడు అని తెలిపారు. ఈ రైతు ప్రయత్నం సత్ఫలితాలు అందిస్తుండటంతో పెద్దపల్లి జిల్లాలోని మిగతా రైతులు కూడా ఇలాంటి ప్రయత్నం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.